హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే చక్కగా నిన్న మంచిగా పూజ అయితే చేసుకున్నాము. మార్నింగ్ 2కి లేచేసి 4 కల్లా 4 or 4:30 కల్లా టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. అసలు ఆ టెంపుల్లో అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే అసలు నేను మాటల్లో అయితే చెప్పలేను. నేనైతే అదంతా వీడియో తీసి మీకు కూడా చూపించాలి, నా సబ్స్క్రైబర్స్కి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పి నేనైతే అదంతా రికార్డ్ చేశాను. అది నేను కంటిన్యూగా పెడతాను చూడండి. అది నేను క్యాప్చర్ చేశాను కానీ వీడియోలో కూడా క్యాప్చర్ అయినంతలా అనిపించింది. ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత మంచిగా అనిపించింది. మేము 4:30కి వెళ్తే అప్పుడే దర్శనం చేసుకొని చాలామంది రిటర్న్ కూడా అయ్యారు. అసలు క్యూ అయితే చాలా పెద్దగా అనిపించింది. మెయిన్ ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటాం కదా మనం ముక్కోటి ఏకాదశికి. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్గా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అయినా కానీ చాలా బాగా డెకరేట్ చేశారు, చాలామంది వచ్చారు. నాకైతే చాలా బ్లెస్గా అనిపించింది. 2025లో మీరు మంచిగా ఏమైనా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేశారా లేదా, మీరు అనుకున్నవి జరిగాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే యాక్చువల్గా నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనేది డ్రీమ్ అనమాట. ఎప్పటి నుంచో పెట్టాలి అని చెప్పి అనుకున్నాను. ఫైనల్లీ ఈ ఇయర్లో అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 5 months అయింది. 2 monthsలోనే మానిటైజేషన్ అవ్వటం, మంచిగా గ్రోత్ అయితే మంచిగానే అనిపించింది. ఇంకా మీ సపోర్ట్ ఇలానే మంచిగా ఉండాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. మళ్ళీ 2025లో అయితే అమ్మ మార్చి ఆర్ ఫిబ్రవరిలో అయితే శివమాల వేసుకున్నారు. అప్పుడైతే విరుముళ్ళప్పుడు 1 week ట్రిప్ అయితే తీసుకెళ్ళింది, నన్ను కూడా తీసుకెళ్ళింది. అప్పుడైతే మేము శ్రీశైలం, మహానంది, మళ్ళీ ఒంటిమిట్ట, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేశాను. మళ్ళీ కంచి వెళ్ళాం, శివకంచి, విష్ణు కంచి, మళ్ళీ కామాక్షి అమ్మవారి టెంపుల్ చూసాము. మళ్ళీ అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి చూపించారు. శ్రీకాళహస్తి తీసుకెళ్లారు. నెల్లూరులోనేమో వెంకన్న స్వామి టెంపుల్కి వెళ్ళాము. మళ్ళీ నెల్లూరులోనే కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ అయితే చూసాము. మొత్తం అయితే 15 places అయితే చూపించారు. ఇదైతే నాకు మెమరబుల్ ట్రిప్ అనమాట 2025లో. 2025లో నాకు ఏదైనా మంచి జరిగింది అంటే మ్యాక్సిమం నాకైతే ఈ 2 గుర్తొస్తాయి. ఒకటైతే ఆ అమ్మతో ట్రిప్ వెళ్ళటం, ఆ 1 week అమ్మతో స్పెండ్ చేసి ట్రిప్ అయితే తిరగటం. నెక్స్ట్ వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయటం. ఈ 2 అయితే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు అంటే హ్యాపీయే చెప్తాం కానీ సాడ్ కూడా చాలా ఉంటాయి. మనం చాలా అనుకుంటాం ఇలా జరగాలి అలా జరగాలి అని, బట్ కానీ అవి జరగకపోవచ్చు. బట్ కానీ అది టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. అలా అని చెప్పేసి అవ్వలేదని చెప్పి మనమేం నార్మల్గా కూర్చుంటే అవి అయిపోవు. కాబట్టి మనం లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. వన్ డే డెఫినెట్లీ వస్తుంది, ఆ రోజు నీదవుతుంది. ఆ రోజుకి వెయిట్ చేస్తూ ఉండటమే. మీకు ఏదన్నా మంచి జరిగిందా, ఏదన్నా సాడ్ జరిగినా అనేది ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా నేను ఒక వీడియో చేద్దాము అంటే 2025లో నాకేం మంచి జరిగినాయి అండ్ సాడ్ జరిగినాయి అనేది ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను. దట్స్ వై ఈ వీడియోలో నేను అవన్నీ అయితే కవర్ చేశాను. ఇంకా మెయిన్లీ టెంపుల్లోకి వచ్చేస్తే ఆ రోజైతే చాలా బాగా డెకరేట్ చేశారు. మేము వెళ్ళేసరికి ఏంటంటే మార్నింగ్ వెళ్ళాం కదా, ఉత్తర ద్వారం దగ్గర అయితే పూజ అయితే జరుగుతుంది. ఇంకా సో అదైతే చూసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చాము. నేను నిజంగా చెప్తున్నాను, మీ డెకరేషన్ చూడండి, నేను కంటిన్యూగా పెడుతున్నాను. ఎంత బాగా డెకరేట్ చేశారంటే మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మంచిగా జరిగింది అని అయితే కామెంట్ అయితే పెడతారు. మీరు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. లాస్ట్లో అయితే కోలాటం అయితే జరిగింది, అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో కొంతమంది అయితే చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.
अस्तो प्रदान संयोगि हरिओम सुखम भगवान विष्णु सुखम जगद्गुरुं ध्याये सर्वविघ्नो भजान्ते प्रकाशने अपारगस्य प्रसन्नं रूपाय विष्णवे सर्वविष्णवे योगजने नमस्तस्मै विष्णवे भविष्णवे नमो विष्णवे भविष्णवे दैवतं लोके इमां देवं परायणं
सुकृतस्यासनम् एता असदं सुकृतस्य असदं सुकृतस्य सुकृतस्यासदं असदं सुकृतस्य लोके लोके सुकृतस्यासदं असदं सुकृत